కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవనుండగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి పార్లమెంట్ ముందు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్ రానున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలో ఎంపీలకు సూచనలు చేయనున్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించబోతున్నారు. ప్రతి ఎంపీ తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరై ఏపీకి రావాల్సిన అంశాలపై చర్చించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించనున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి కాసేపట్లోనే టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం స్టార్ట్ కాబోతోంది కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి హరికిషన్. థ్యాంక్ యూ అర్చన. ఈ నెల 20వ తేదీ నుంచి కూడా వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో అలాగే రాజ్యసభలో ఉభయ సభలలో ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు అలాగే ఎలా వ్యవహరించాలి అన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు దిశ నిర్దేశం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ప్రస్తుతం మనం ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసం వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ఎంపీలందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా ముఖ్యమంత్రి నివాసం వద్దకు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సంబంధించి విభజన అంశాల పరంగా ఏమేమి రావాలో, అలాగే ఇటు ఏపీకి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ బిల్లో ఏవైతే రావాలో వాటన్నిటికీ సంబంధించి కూడా పార్లమెంట్ వేదికగా సాధించేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ప్రధానంగా మహిళా బిల్లును ఈసారి పార్లమెంటు మళ్ళీ ఇటు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన, అలాగే ఇటు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే ఒక అపోహ అయితే ఉంది. పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాలకు దీనికి సంబంధించి అన్యాయం జరుగుతోందన్నటువంటి ఒక భావన అయితే ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భంగాని కూడా మనం చూసాం. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రత్యేకంగా ప్రధానంగా కూడా ప్రస్తావించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా, వారికి న్యాయం జరిగేలా ఎంపీలు తమ గలం విప్పాలని చెప్పేసి కూడా సూచించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు మహిళా బిల్లుకు సంబంధించి గత సెషన్స్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అనేక కారణాలతో అది రిజెక్ట్ అయింది. మళ్ళీ ఈసారి కూడా మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన కూడా ముఖ్యమంత్రి దిశ నిర్దేశం అయితే చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మహిళా బిల్లుకు సంబంధించి టీడీపీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలందరూ కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. పార్లమెంట్లో చట్టం అయినా కాకుండా 2029కి సంబంధించి 33%తో ఖచ్చితంగా కూటమి కానివ్వండి లేదా టీడీపీకి సంబంధించి ఖచ్చితంగా కూడా మహిళలకు ఆ స్థానాలు కేటాయిస్తామని చెప్పేసి కూడా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీర్మానం చేశారు. అలాగే ముఖ్యమంత్రి కూడా మహానాడు వేదికగా స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెడితే దానిని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇటు దిశ నిర్దేశం చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి పునర్విభజన చట్టం కింద ఏవైతే రావాలో ప్రాజెక్టులకు సంబంధించి అయితేనేమి, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి అయితేనేమి, నిధులైతేనేమి, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎంపీలు మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్పేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు కేంద్ర మంత్రులతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలందరూ కూడా నిత్యం కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి. అలాగే వారితో తమ శాఖలకు సంబంధించి ఏవైతే నిధులు కానివ్వండి లేదా దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేయించుకునే విధంగా ఆయా రంగాలలో ముందుకు వెళ్లే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా ఒక దిశ నిర్దేశం చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఖచ్చితంగా ప్రతి ఎంపీ కూడా ఈ పార్లమెంటు సెషన్స్ మిస్ కాకుండా ప్రతిరోజు కూడా వెళ్లాలని సూచించేటటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి గడువును పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దాని పూర్తి బాధ్యత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి నేపథ్యంలో నిధుల విడుదలకు సంబంధించి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా నిధులు విడుదల జరిగితే ఖచ్చితంగా నిర్ణీత సమయానికి పోలవరం పూర్తి చేసేలా ఉంటుంది. అలాగే అమరావతికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి నిధులు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం చాలా శరవేగంగా నిర్మాణాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అవసరం కాబట్టి దాని మీద కూడా ఎంపీలు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా సూచించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రము పార్లమెంటు సెషన్లో ఆంధ్రప్రదేశ్ వాదనను ఏవైతే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినవి బలంగా వినిపిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బిల్లులకు పూర్తిగా మద్దతు ఇచ్చే విధంగా కూడా దిశ నిర్దేశం అయితే చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.